అందరూ కూడా మీకు అసలు మీ ఇష్టాలేంటి, మీ స్టడీ ఏంటి, మీరు ఎంతమంది అంటే చాలామందికి చాలా రకరకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈరోజు అది రివీల్ చేయబోతున్నాం మేము. అది మీకు మీరు మాకు ఆన్సర్ ఇవ్వాలి. సో అసలు మీరు ఎంతమంది అక్క చెల్లెలు, అసలు ఎక్కడ మీ ప్రాపర్ అనేది, ఎక్కడ మీ స్టడీ, అదంతా జస్ట్ ఒక స్వీట్ అండ్ షార్ట్గా. మేమిద్దరం అండి సిబ్లింగ్స్. నేను మా చెల్లకి నాకు 7 years ఏజ్ గ్యాప్. ఇప్పుడు తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది సిబిఐటీలో సిఎస్సి. అంటే మీరు ఇక్కడ పాలకుర్తి వాళ్ళకి కోడలుగా వచ్చారు, కానీ మీ ప్రాపర్ అనేది ఎక్కడ, మీ మదర్ అండ్ డాటర్ ఏం, అంటే మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు అన్నది కూడా చాలామందికి క్వశ్చన్. వాళ్ళని ఇప్పటివరకు కూడా చాలామందికి తెలియదు ఎవరో. సో అసలు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా ఫాదర్ వెంచర్స్ చేస్తారండి. వెంచర్స్ అండ్ కన్స్ట్రక్షన్, అంటే బిల్డింగ్ అపార్ట్మెంట్స్ అట్లా బిల్డర్ లాగా. అండ్ మా తాత వాళ్ళది, మా డాడీ వాళ్ళది వ్యవసాయం కుటుంబము. మా నానమ్మ తాతయ్య ఇద్దరు కూడా వ్యవసాయం చేసేటోళ్ళు. ఇద్దరు కూడా 85 ఏళ్ళు వచ్చేదాకా కూడా 100 ఎకరాల భూమిని వాళ్ళు సొంతంగా దగ్గరుండి వాళ్ళు అంత చేపించేటోళ్ళు వ్యవసాయము. నాకు అది చూసి నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టము. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పొలాల దగ్గరికి వెళ్దామని అంటా మా వాళ్ళతోటి. అందుకే మీ అత్తయ్య గారు వాళ్ళు ఆ రోజు భూమి పూజ చేస్తుంటే కూడా మీరు మీ హస్బెండ్ గారు అలా అటు ఆ ల్యాండ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటుంటే కూడా మేము అనుకున్నాం అసలు ఏంటి ఎలా తిరుగుతున్నారు, ఎటు వెళ్తున్నారు అని చెప్పేసి. మీ వెనకాల వస్తే ప్లీజ్ రావద్దు అని చెప్పేసి మీరు అన్నారు, అందుకేనా? అందుకే. ఎందుకంటే నాకు అట్లా ఇష్టము, పొలాల మధ్యలోకి, లేకపోతే ఏమైనా కూరగాయల చెట్లన్నా పండ్ల చెట్లన్నా, లేకపోతే పచ్చని పొలాల మధ్యలలోకి తోటలలోకి వెళ్ళి వాటిని మంచిగా చూడడము అంటే అదొక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీ సొంత ఊరు ఎక్కడో చెప్పలేదు ఇందుకు, మీరు పుట్టిన ఊరు? నేను పుట్టింది హైదరాబాద్లోనే. చాలామంది నేను మా డాడీ వాళ్ళ ఊర్లో నాగర్ కర్నూల్ దగ్గర అది డిండి చింతపల్లి అని ఉంటుంది, అక్కడ పుట్టినా అని అనుకుంటున్నారు, కానీ కాదు. నేను పుట్టింది హైదరాబాద్లోనే. అసలు మా డాడీ స్కూల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే హైదరాబాద్లోనే కేశవ మెమోరియల్ స్కూల్ అని అక్కడ చదువుకున్నట్టుండు మా డాడీ. మా డాడీ అందరికన్నా చిన్న, మొత్తం 7 మా డాడీ వాళ్ళు మొత్తము. మా డాడీ అందరికన్నా చిన్న కాబట్టి ఇక్కడనే చదువుకున్నారు హైదరాబాద్లోనే. అండ్ అదే. మీ స్టడీ అసలు ఎలా జరిగింది, ఎక్కడ, అంటే అసలు ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ చదువుకున్నా అండి. నేను మాస్టర్స్ చేసేది ఉండే, బట్ సేమ్ ఇయర్ అనుకోకుండా నా మ్యారేజ్ అదే ఇయర్ ఫిక్స్ అయిందనమాట. 2018లో నా బీటెక్ అయిపోయింది. అయిపోయాక మాస్టర్స్కి నేను మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, ఇద్దరం రోజా అని ఇద్దరము కలిసి జిఆర్ఈ అండ్ ఐఎల్స్ ప్రిపేర్ అయినాము. ప్రిపేర్ అయ్యి ఓకే ఎగ్జామ్కి కూడా ఫీ కట్టిన నేను. కానీ అప్పుడే అనుకోకుండా ఈ మ్యాచ్ వచ్చింది. అప్పుడు నాకు మ్యారేజ్ ఇంటెన్షన్స్ అట్లా ఏం లేవు, మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా లేవు. ఇట్లా రావడంతో ఇంకా అదే ఇయర్ అది నేను ఫీ కట్టినా కానీ ఎగ్జామ్ కూడా రాయలేదు. మాస్టర్స్ ప్లాన్ అట్లా ఫ్లాప్ అయిపోయింది, మ్యారేజ్ అయింది. అక్కడికి వెళ్ళాక చదువుకుందాం అనుకున్నాను, మాస్టర్స్ చేద్దామని అనుకున్నాను. బట్ అప్పుడే కోవిడ్. నేను 2018 డిసెంబర్లో మా పెళ్ళి అయితే 2019 ఆగస్ట్ ఎండింగ్లో నేను యుఎస్ వెళ్ళిన. అందులో ఒకటికి పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెందుకులా చదువుకోవడం అలా అనుకున్నారే అన్నా? అట్లేమో అనుకోలేదు, హయ్యర్ డిగ్రీ ఉంటుంది కదా అని చెప్పి చదువుకుందాం అనుకున్నాను. బట్ 2019లో నేను వెళ్తే ఆగస్ట్ ఎండింగ్లో ఇంకా కోవిడ్ 2020లో కోవిడ్ వచ్చేసింది కదా, అట్లా కుదరలేదు. ఆ తర్వాత మా పాప ఇవన్నీ కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన. మా అత్తమ్మ వాళ్ళ బిజినెస్ చూసుకునేదాన్ని అక్కడ. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అమ్మవారి ఇంటికి వస్తేనే ఎంతో మిస్ అవుతున్నాం అనిపిస్తుంటుంది. అందులో మీరు దట్టు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పొలిటికల్గా బిజీ అయిపోయారు. వాళ్ళని ఎప్పుడైనా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? వెళ్తుంటారా? ఈ మధ్యకాలంలో వెళ్ళారా ఎప్పుడైనా? అంటే వెళ్తూ ఉంటా మధ్యలో నేను. కాకపోతే ఇంకా ఎంతైనా పర్సనల్ లైఫ్ అనేది అంత ఉండదు కదా, డెఫినెట్గా మిస్ అవుతా. ముఖ్యంగా మీ పాపను మిస్ అవుతున్నారు అనుకుంటా మీరు. మీ పాప అంటే చాలా ఇష్టం. మీరు తిరిగే నియోజకవర్గాలకి మీ పాపకి కొంచెం ఇబ్బంది అవుతుంది, మిస్ అవుతున్నట్టున్నారు పాపని. 100% అండి. ఎందుకంటే ఇది మంచి ఏజ్, ఏదైనా పిల్లల్ని చూసుకొని ముడుచుకునేది మనం ఈ ఏజ్లోనే. నేను చాలా మిస్ అవుతున్నా. నేను వెళ్ళినప్పుడు కూడా మా పాప కూడా అప్పుడు ఆడుకోమంటుంది, లేకపోతే మమ్మీ లేవు ఆడుకుందామంటుంది, ఏదో చెప్తూ ఉంటుంది, స్టోరీ అంతా చెప్తూ ఉంటుంది. అక్కడ రా అంటుంది, ఇక్కడ రా అంటుంది. వాళ్ళు కూడా ఇంకా మిస్ అవుతారు కదా. పిల్లలు ఏంటంటే చెప్పరు, అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నా కానీ స్టిల్ మిస్ అవుతారు. మదర్ చెప్పలేరు అంత. మీ పాప పేరు, పూర్తి పేరు ఎవరికి తెలియదు ఇప్పటిదాకా? మాన్వి.